హలో అండి. హాయ్ అందరికీ. ఇవాళ మనము ఒక ముచ్చట చెప్పుకుందామా? ఏమంటే ప్రతి నలుగురు ఆడవాళ్ళు కూర్చున్న దగ్గర ఈ మధ్యలో ఒకటే టాపిక్ ఎక్కువ మాట్లాడుకుంటారు. అదేంటంటే నేను చాలా చోట్ల విన్నా ఆ విషయము. ఒక్క చోట కాదు, 2 చోట్ల కాదు. చాలా చాలా అంటే చాలా చోట్ల విన్నా. ఏంటో ఆ విషయం అంటే ఇప్పుడు చాలామంది పిల్లల్ని చదివించుకుంటున్నారు కదా! చదువు లేనిది అసలు విలువనే లేదు ఎక్కడైనా సరే. కాకపోతే మన పిల్లల్ని మనం చదివించుకుంటున్నాం. అంతగనం చెప్పాల్సిన అవసరం లేదు ఎక్కడనైనా ఎవరు. ప్రతి చోట నలుగురు ఆడోళ్ళు, ముగ్గురు, నలుగురు ఆడోళ్ళు కూర్చున్న కాడ మా పాపకి ఇన్ని లక్షలు పెడుతున్నాం, మా బాబుకి అన్ని లక్షలు పెడుతున్నాం. మేము చేసే కష్టమంతా పిల్లలకే అయిపోతుంది. ఎంత చేసినా మిగలట్లేదు. ఏమి లాభం లేదు అని ప్రతి చోట ఫస్ట్ వచ్చేది అదే మాట. నేను చాలా చోట్ల విన్నబ్బా. మీరు కూడా విన్నరా? ఒకసారి లాస్ట్ వరకు వినండి ఇదే స్టోరీని. నేను మొన్న ఫంక్షన్ పోయిన దగ్గర ఏమైందంటే ఒక నలుగురు ఐదుగురు ఆడోళ్ళం కూర్చున్నాం కదా. కూర్చున్న దగ్గర ఒక అక్క ఊకే అట్లనే చెప్తాంది. మా బాబుకి ఇన్ని లక్షలు పెడతానమ్మ, మా పాపకి అన్ని లక్షలు పెడతానమ్మ, మేము చేసిందంతా మా పిల్లలకే అవుతుంది, ఏం మిగలట్లేదు అన్నట్టుగా చెప్తాంది ముచ్చట. దయచేసి అట్లా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదండి. మన పిల్లలకి మనము చదువు ఉంటేనే విలువ ఉంటుందని మన పిల్లల కోసం మనం కష్టపడి మన పిల్లలకి మనం పెట్టుకుంటాను డబ్బులు. మనం ఒక్కరమే కాదు, ప్రతి పేరెంట్స్ ఇప్పుడు చేసే పని అదే. చదువు లేకుంటే విలువ లేదు కదా. అందుకోసమనే ప్రతి పేరెంట్స్ ఎవరైనా, ప్రతి తల్లిదండ్రి పిల్లల కోసం కష్టం చేసి వాళ్ళకు ఉన్న స్తోమతలనైనా సరే, వాళ్ళకు లేకపోయినా సరే అప్పులు సప్పులు తెచ్చి అయినా కూడా పిల్లల్ని చదివించుకుంటారు. పిల్లల్ని చదివించుకుంటే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుందని. ఒకవేళ అంతగనం లేకపోతే గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి. చాలా చాలా సీట్లు తెచ్చుకున్న పిల్లలు కూడా ఉన్నారు. అట్లా కూడా సీట్ల కోసం రాయించి కూడా పిల్లల్ని డబ్బులు ఇబ్బంది పడకుండా అట్లా సీట్లు కూడా తెచ్చుకుని గవర్నమెంట్ కాలేజీలలో, గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా వేసుకోవచ్చు. అదే కాకుండా మేము పనిచేసి పిల్లలకి లక్షల్లో పెడుతున్నాం. వాళ్ళ అబ్బాయి ఆ కాలేజీలో చదివిండు, వీళ్ళ పాప ఈ స్కూల్లో చదివింది, వాళ్ళ పాప ఆ స్కూల్లో చదివింది, మేము కూడా అలానే చదివిస్తాము, మేము కూడా అలానే చేర్పిస్తాము అని ఆలోచన ఏమంటే స్థాయికి మించి డబ్బులు అప్పులు సప్పులు తెచ్చి పిల్లల్ని స్కూళ్ళల్లో కాలేజీలలో వేయడము. వేసింది కాక మళ్ళీ ఈ నలుగురు ఐదుగురు ఆడోళ్ళు ఉన్న కాడ మళ్ళీ అదే టాపిక్ తెచ్చుకోవడం. ఏదో కష్టాలు సుఖాలు మీ అందరూ బాగున్నారా, ఏదో మంచి చెడ్డలు మాట్లాడుకుంటే సరిపోతుంది. మంచి చెడ్డలు మాట్లాడుకోవడం పక్కబెట్టి పిల్లల టాపిక్ ఫస్ట్ అంటే ముందు పిల్లల టాపిక్ తెచ్చి మాట్లాడతారు అందరూ. అట్లా పిల్లల టాపిక్ తెచ్చి మాట్లాడొద్దండి దయచేసి. ఎవరైనా ఎవరి పిల్లల కోసం వాళ్ళని చేసుకుంటాను, ఎవరి పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళని పెట్టుకుంటాం. దాన్ని అందరికి చెప్పడం ఎందుకు? అది పిల్లలకు చేయడం అనేది పేరెంట్స్ బాధ్యత. అది వాళ్ళని కన్నారు కాబట్టి వాళ్ళ ఫ్యూచర్ కోసం, వాళ్ళ మంచి కోసం, వాళ్ళ మంచి చెడుల కోసం చూసుకోవడం ప్రతి తల్లిదండ్రి బాధ్యత. అంతేగాని దాన్ని నలుగురిలో చెప్తే ఏమొస్తుంది అసలు? అట్లా చెప్పొద్దబ్బా ఎవరైనా. పిల్లల గురించి ఎవరి పిల్లల కోసం వాళ్ళు పెట్టుకుంటారు. దాన్ని బాధ్యత అని బాధ్యత అనే విషయాన్ని పక్కకు పెడతారు. అది గొప్పలకే చెప్పుకుంటారో లేకపోతే ఎందుకు చెప్తారో నాకు అర్థం కాదు. కాకపోతే అట్లా చెప్పొద్దని నా ఆలోచన మాత్రం. నలుగురు కాదు, ఎవరైనా ఎక్కడ పోయినా ఫంక్షన్లో పోయినా కూడా ఆ టాపిక్లు మాత్రం తేవద్దు ఎవ్వరు. ఇప్పుడు చదువులు చదివించుకుంటారు ఓకే, అందరూ డబ్బులు పెట్టుకుంటారు ఓకే, అది కాదనట్లేమో. కాకుంటే అది మన బాధ్యత కదా పిల్లల్ని చదివించుకోవడం, పిల్లలకి డబ్బులు పెట్టడం. ఇక కొంతమంది అయితే అబ్బో మా పిల్లడికి అన్ని లక్షలైనవి, హాస్పిటల్ ఖర్చులైనవి, ఈ ఖర్చులైనవి అబ్బో. ఇంకా కొంతమంది పేరెంట్స్ అయితే పిల్లలకు హాస్పిటల్లో మీకు ఇంత లక్షలైనవి, అన్ని లక్షలైనవి అంటే ఇప్పుడు జనరేషన్ పిల్లలకి ఎవరికైనా డబ్బులు హాస్పిటల్లో అవుతున్నాయి. దాన్ని ఊకే అనాల్సిన అవసరం లేదు. మళ్ళీ మీకోసమే చేస్తున్నారా, మేము చేసేదంతా మీకోసమే అన్నట్టుగా మాట్లాడతారు పిల్లల్ని. పిల్లల కోసం చేయడం ఏంటండి? మరి మనమేం తింటానము, మనం ఎట్లా బతుకుతానము? ఊకే పిల్లల ముఖం పట్టుకొని చాలామంది అనగా నేను నిన్న మీకోసమే కట్టిన ఇల్లు, మీకోసమే కష్టం చేస్తాను, మీకోసమే పని చేస్తాను, మీకేరా ఇదంతా, మాకా ఏమన్నా అంటారు. ఆ మాట అనేది ఎవరు? మంచి ఏజ్లో ఉన్నోళ్ళు కూడా అంటారు. ఒక 30+ ఉన్నోళ్ళు కూడా అదే మాట అంటారు. అంటే ఇప్పుడు మరి వాళ్ళు మీకోసం మన కోసం మనం చేసుకుంటాం కదా. పిల్లల కోసమే కాదండి, పిల్లల కోసం చేసేది అనేది మన బాధ్యత. మరి పిల్లల కోసమే చేస్తానని ఊకే వాళ్ళని పదే పదే అనంగా చూడని చాలామంది దగ్గర అయినా. పిల్లల కోసం చేయడం కాదండి, మన కోసం కూడా చేసుకుంటాను. మన ఆరోగ్యాలు, మన బట్ట, మన పొట్ట అవన్నీ ఎట్లా వెళ్తాయి? మన కోసం కూడా చేసుకుంటాను. పిల్లల కోసం చేయడం అన్నది అది మన బాధ్యత, అది మన బాధ్యత. మళ్ళా వినండి అబ్బా, అంతే.
ఎవరైనా సరే ఎంత కూలి చేసుకునేటోళ్ళైనా నాలి చేసుకునేటోళ్ళైనా ప్రతి తల్లిదండ్రి కష్టపడుతూనే ఉన్నారు. డబ్బులు లేకపోయినా బయట అప్పులో సప్పులో తెచ్చి చదివించుకుంటూనే ఉన్నారు. అట్లా చదివించుకున్నంత మాత్రాన ఊకే నలుగురు కలిసిన కాడ ఆ మాట అలా అవసరం అస్సలు లేదు. అస్సలంటే అస్సలు లేదు. మళ్ళీ చెప్తాను, ఇప్పటికి 4, 5 సార్లు కూడా చెప్పినా, అది పేరెంట్స్ బాధ్యత. మనల్ని మన అమ్మ నాన్న కూడా అప్పుడు వాళ్ళ స్తోమతకు తగ్గట్టు చదివిచ్చిరు. అప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళలో చదివించిన వాళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిచ్చిరు. ప్రైవేట్ స్కూళ్ళలో చదివించిన వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళలో చదివించిరు. ఒక మన ఇంట్లోనే ఉండడు కాదు, ప్రతి ఇంట్లో సృష్టిలో ప్రతి దేశం పైన సృష్టి ధర్మం అది. పిల్లల్ని సాదడము, పిల్లల్ని చదివించుకోవడము, పిల్లల్ని పెంచుకోవడము, పిల్లల ఫ్యూచర్ గురించి ఆలోచించుకోవడము, అదంతా ప్రతి ఇంట ఉన్నది. దాన్ని ఒకటే నలుగురు కూర్చున్న దగ్గర మంచి చెడ్డలు మాట్లాడుకుంటూ పక్కకు పెట్టి ఊకే మా ఇంట్లో ఇంత ఖర్చు అవుతుంది, అంత ఖర్చు అవుతుంది, ఇట్లా అట్లా ఇన్ని డబ్బులు ఖర్చు అవుతున్నాయి, అన్ని డబ్బులు ఖర్చు అవుతున్నాయి, మేము కష్టపడిందంత ఫీజులకి అయిపోతుంది, మేము ఇక్కడ పంపిస్తాను, మేము అక్కడ పంపిస్తాము అనేవి మాత్రం చెప్పొద్దు ప్లీజ్. మనం చేసేది మన కోసం కూడా చేసుకుంటాను, ఓన్లీ పిల్లల కోసమే కాదు. మీకోసమే చేస్తాను అని పిల్లల్ని ఒక టార్చర్ చేయొద్దు. పిల్లల ముందు కూడా అనొద్దు. మన తల్లిదండ్రి మన పేరెంట్స్ మన గురించి ఆలోచించి ఎంత జాగ్రత్త పడి ఎట్లా చేసిరో మనం కూడా మన పిల్లల కోసం అంతే జాగ్రత్తగా ఆలోచించి చేయాలా. మళ్ళీ మన పిల్లలు కూడా వాళ్ళ పిల్లల కోసం కూడా అంతే చేస్తారు. ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ పెట్టండి అబ్బా ప్లీజ్. బాయ్.